హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీనరాశి జాతకులకు ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడబోతోంది. ఈ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఎటు తేల్చుకోలేకపోతారు. ప్రేమ లేదా కోపమా అనేది మీ చేతుల్లో ఉంది. ఓర్పు సహనంతో ఆలోచిస్తే మీనరాశి వారు నిర్ణయం బాగుంటుంది, లేకపోతే ఆవేశపూరిత నిర్ణయం మీకు చేటు చేస్తుంది. అసలు ఏ సందర్భం మీనరాశి వారి జాతకులకు ఎదురు కాబోతోంది, ఈ రాశి వారికి ఎటువంటి సందిగ్ధ పరిస్థితులు ఏర్పడబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీనరాశి జాతకులు, మీకు బంధం అంటే మక్కువ ఎక్కువ, కానీ మీకు ఆవేశం కూడా అంతే ఎక్కువ అని చెప్పుకోవచ్చు. మీనరాశి వారికి జన్మతః ఉన్న లక్షణం ఏమిటి అంటే ఎదుటివారు ఎవరైనా రెచ్చగొడితే త్వరగా రెచ్చిపోతారు. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం ఈ మీనరాశి జాతకులకు అలవాటుగా మారిపోయింది. ఇది ఈ రోజున ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచడానికి కారణం కావచ్చు. ఈ రోజున మీకు సంభవించేటటువంటి ఆ పరిస్థితిని ఏ ఇరువురి మధ్య రాబోతోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్య రాబోతుంది. చిన్న గొడవగా మొదలవుతుంది, చిలికి చిలికి గాలివానగా పరిగణిస్తుంది. ఈ ఒక్క విషయంలో మీరు ఓర్పుగా ఉండాలి. ప్రేమ లేకపోతే కోపమా అనేది మీరే తేల్చుకోవాలి. ప్రేమపూరిత నిర్ణయం తీసుకోవడం చాలా వరకు కూడా సబబుగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి వల్ల మీకు కోపం వచ్చినా సరే ఆ వ్యక్తి ఎవరు, వారు మీతో ఎలా ఉంటారో అనే ఆలోచన ఇటువంటి సందర్భంలో మీరు గుర్తు తెచ్చుకోవటం మంచిది. ఈ రోజున మీనరాశి జాతకులు ఈ పరిస్థితుల్లో చాలా ఓర్పుగా, నేర్పుగా వ్యవహరిస్తే కనుక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు రాకుండా చూసుకోవచ్చు. మీనరాశి వారు మీకు వారికి మధ్య బంధం మరింత బలపడుతుంది. తత్ఫలితంగా ఈ రోజున చాలా వరకు కూడా విలువైన క్షణాలను అనుభవించబోతున్నారు. లేకపోతే మీరు మీ కోపాన్ని గనుక ఎంచుకున్నట్లయితే ఇబ్బందికర జీవితం మీ సొంతమవుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామికి మీకు మధ్య దూరం పెంచే క్షణాలు ఈ రోజున మీరు చవి చూడబోతున్నారు. తద్వారా మీరు మాత్రమే కాదు, మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడబోతోంది. ముఖ్యంగా మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు అంధకారం చేయబోతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్ధలను పెద్దవిగా చేసుకోకండి. సంయమనం పాటించండి. కాలంతో పాటు అవే సమస్య పోతాయి. మౌనంగా వ్యవహరించడం వలన మీరు ఆ క్షణం ఆ సమస్య నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.